అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం బాలకోటయ్య గారు. నమస్తే శ్రీను గారు. సార్, తెలుగుదేశం పార్టీ 2019లో ఓడిపోయిన తర్వాత ఇంకా అంతరించిపోతుంది అనుకున్న సమయంలో మళ్ళీ ఈ పార్టీకి జవసత్వాలు నడిపించాలంటే యువ నాయకత్వం ముందుకు రావాలని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. లోకేష్ బాబు, లోకేష్ నారా లోకేష్ గారు తీసుకోవాలి, ఇంకొంచెం అట్రాక్టివ్ రోల్ తీసుకోవాలి, జనాల్లోకి రావాలని చెప్పి చాలా మంది ఆశించారు. కరోనా రావడం వల్ల అది కాస్త లేట్ అయింది. ఆ తర్వాత ఇంకా చాలా రోజులు టైం పట్టింది. చివరిగా ఎట్టకేలకు ఎలక్షన్స్ ముందు సంవత్సరం 2023 జనవరిలో ఆయన పాదయాత్ర మొదలు పెట్టారు. దీని మొత్తం ఎలా జరిగిందంటారు? పాదయాత్ర ముందు లోకేష్ గారు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, మధ్యలో జనాలతో ఎలా ఉన్నారు, దీనివల్ల పార్టీకి ఏమైనా హెల్ప్ అయిందా లేదా, ఇప్పుడు ప్రజలు లోకేష్ గారిని రీచ్ అవ్వడంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఎంత ఈజీగా రీచ్ అవ్వగలుగుతున్నారు? కాస్త మొత్తం ఒక ఎలా జరిగింది దీని గురించి కాస్త చెప్పండి. శ్రీని గారు ధన్యవాదాలు, జై భీములు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత అంతరించిపోతుంది అని అనుకున్నాం, కానీ తిరిగి లేచింది అని చెప్పేసి అని అన్నట్టుగా. నా ఉద్దేశంలో కొన్ని రాజకీయ పార్టీలకి అంతం ఉండదండి, అంతరించిపోవవి. అది జాతీయ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీలు ఒక దశాబ్దాల జీవన గమనం తెలుగు వాళ్ళతో అనుబంధం ఉన్న కారణంగా వాటికి చావు ఉండదు. మీకు తెలుసో లేదో, ఫినిక్స్ పక్షి అనే ఒక పక్షి ఉంటుంది. దాన్ని అంతమొందించినా కూడా తిరిగి బూడిదలో కూడా పునరుద్ధానం చెందుతుంది. తెలుగుదేశం పార్టీ కూడా అంతే. కాకపోతే ఏంటంటే కొన్ని చారిత్రక కారణాల మూలాన లేదా రాజకీయ తప్పిదాల కారణంగా ఓటములు సహజం ప్రజాస్వామ్యంలో. ప్రజలు ఎప్పుడు కూడా ఒక పార్టీకే పట్టం కట్టరు, దాన్నే ప్రజాస్వామ్యం అంటారు. పోతే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ యువగలం తెలుగుదేశం పార్టీకి ఒక కొత్త సత్తువ. ముఖ్యంగా నారా లోకేష్ గారి యొక్క రాజకీయ ఎదుగుదలకి, పరిణతికి, ఆయన యొక్క ప్రమాణాలకి, ప్రజలతో అనుబంధానికి, బంధానికి, అనుసంధానికి ఒక జోష్. పాదయాత్రకు ముందు లోకేష్ గారు మాట్లాడుతున్న తీరుకి, ఈ యువగలం అయిన తర్వాత మాట్లాడుతున్న తీరుకు కూడా చాలా వ్యత్యాసం వచ్చింది. నిన్న ఒక జర్నలిస్టు ఆయన అడిగితే, ఈ పాదయాత్రలో మీకు చాలా బాధాకరమైన సంఘటన ఏదైనా మీకు కనిపించిందా అని అడిగిన ప్రశ్నకి ఆయన ఒక సమాధానం చెప్పాడు. నేను విన్నా. కనిపించింది అన్నాడు. ఏమిటి అని అడిగాడు. ముఖం చూపించటానికి కూడా ఇష్టపడని ఒక మహిళ ముసుగు ధరించి నన్ను కలవాలని చెప్పేసి మా వాలంటీర్లను కోరింది. నా దగ్గరికి తీసుకురమ్మన్నా. ఆమె నాకు ముఖం చూపించకుండా కూడా గుడ్డ కప్పుకొని, అయ్యా, నా 13 బాలికని గంజాయికి అలవాటు చేసి వారాల తరబడి అమ్మాయి మీద వైకాపా నాయకులు లైంగిక అత్యాచారం చేస్తున్నారు. ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు మా అమ్మాయిని మెడికల్గా దీనికి పంపించాలి, నా దగ్గర స్తోమత లేదు. ఇదే ప్రక్రియ కొనసాగితే తహిమా నా బిడ్డల పరిస్థితి ఏంటి అని తన గోడు చెప్పుకుందంట. అవినాష్ ఆ మాటగా ఉన్నాడంటే, ఆ తల్లి ఆవేదన చెబుతూ, ఇలా గంజాయికి బలయ్యే యువత కానీ, యూత్ కానీ, మహిళలు కానీ అదే గనక దైవాంశకు జరిగితే, ఇక్కడ ఈ మాట అండర్లైన్ చేసుకోండి, నా కొడుకు దైవాంశకు జరిగితే బ్రాహ్మణికి నాకు కలిగే బాధ ఎలా ఉంటుందో ఊహించాను అని అన్నాడు. ఈ మాట నాకు నచ్చింది. ఎందుకంటే సాధారణంగా రాజకీయ నాయకులు ఏదో ఒక మహిళ వచ్చింది, గోడు చెప్పింది, నేను పరిష్కరిస్తానని చెప్పా, వాళ్ళని అరెస్ట్ చేస్తానని చెప్పా, వాళ్ళు తాడదీస్తానని చెప్పా అని అంటారు. కానీ లోకేష్ అన్వయించుకున్నాడు తన జీవితానికి, తన బిడ్డకి. అది పరిణతి. రెండోది, మాకు ఈ పాల వ్యాపారం ఉండటం మూలాన డైరీ ఫామ్ గురించి తెలుసు, కానీ వ్యవసాయం గురించి నాకు తెలియదు, నాకు అవగాహన లేదనే చెప్పాడు ఆయన. నాకు రైతుల వ్యవసాయం గురించి తెలియదు. మా నాన్నగారు పదే పదే వ్యవసాయం గురించి, ప్రాజెక్టుల గురించి, నీళ్ల గురించి, గిట్టుబాటు ధరల గురించి మాట్లాడుతుంటే నాకు అర్థమయ్యేది కాదు.
ఈ పాదయాత్ర కారణంగా రైతు అంటే ఏంటో నాకు అర్థమయ్యింది. రైతుకు గిట్టుబాటు ధర గురించి ఆలోచించడం కాదు, ముందు వెయ్యాల్సిన పంటల గురించి ఆలోచించాలి, దానికి సంబంధించిన పెట్టుబడుల గురించి ఆలోచించాలి, ఏ పంట మార్కెట్ అవుతుందో లేదో ఆలోచించాలి, ఆ అవగాహన కల్పించాలి, తర్వాత గిట్టుబాటు ధరల గురించి ఆలోచించాలి. ఇంత చక్కగా మాట్లాడాడు సార్. ఇది నిజమే కదా. అంటే ప్రజలతో అనుసంధానం అయితే నిఖార్సుగా నిజాయితీగా ఏ నాయకుడైనా సరే నేర్చుకునే పాఠాలు ఇవి. రెండోది ఏంటంటే నేనేమంటానంటే, యువగలం అంటే లేదా పాదయాత్ర అంటే ఏదో శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా తారీఖులు దస్తావేజులు ఇది కాదో ఈ చరిత్రకు అర్థం అన్నట్టుగా ఏదో 226 రోజులు, 97 నియోజకవర్గాలు, 2010 గ్రామాలు, 3134 కిలోమీటర్ల కాదు. లేదా ఈ రోజు యువగలం సభలో జరుగుతున్న 600 మంది కుర్చీలు, ఒక 20 గ్యాలరీలు, 6 లక్షల ప్రజల తరలింపు కూడా కాదు. ఈ రాష్ట్రానికి 5.5 కోట్ల మంది ప్రజలకి వైసీపీ 5 ఏళ్ల దుష్ట పాలన నుంచి ఇస్తున్న విముక్తి సందేశం, ఒక భరోసా, అది ఇవ్వగలగాలి. ప్రజలు కూడా అది ఆశిస్తున్నారు. ఈరోజు ప్రధాన పత్రికల్లో కూడా చాలా 10 ఏళ్ల తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒకే వేదిక మీద కలుస్తున్నారని పత్రికలు పతాక శీర్షికల్లో రాసినాయి. ఈ పరిణామానికి ఒక కొత్త రూపకల్పన జరగాలి. మాలాంటి ఉద్యమ శక్తులమే. ఎందుకంటే దగాలు పడ్డా ఈ రాష్ట్రంలో ప్రజల మార్పును కోరుతున్న మాట యథార్థం, మార్పు వస్తున్న మాట యథార్థం. తిరిగి మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్ర భవితవ్యం ఏ బలిపీఠం మీద నిలబడుతుందని ఆందోళన చెందుతున్న ఉద్యమకారులుగా మేము కోరేది ఏంటంటే, ప్రజలకు ఒక కొత్త అడుగుని నేర్పండి. ఇప్పుడు ఇవాళ కూడా అన్నారు, డబ్బుతోనే ఎన్నికల్లో గెలవటం అనేది కరెక్ట్ కాదు, అలాగే ఓడే వాళ్ళకే టికెట్లు ఇవ్వం అని ఇలాంటి మాటలు మాట్లాడారు. ఇంకో మాట, మంచి మాట ఏంటంటే, దారి తప్పిన పాలనను గాడిలో ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి అంటూ, తప్పు చేసిన వారిని శిక్షించకపోతే మంచితనం ఎలా అవుతుంది అని అన్నారు. గాంధీ గారు అంటారు, దుష్టుడికి దూరంగా ఉండండి అని. నిజమే, ఒక విధంగా చెప్పాలంటే ఆ మాట మంచిదే. మరి దుష్టుడికి దూరంగా ఉంటే దుష్టుడు ఎట్టబోతాడు? అలాగనే తప్పు చేసిన వారిని శిక్షించకపోతే మంచితనం ఎలా అవుతుంది? ఏదో శిక్ష ఉండాలిగా తప్పుకి, అప్పుడు ఆ తప్పు మంచి అవుతుంది కదా, ఇంకో తప్పు జరగకుండా ఉంటుంది కదా. ఇదంతా కూడా ఆయన పాదయాత్రలో నేర్చుకున్న జ్ఞానంగా నేను భావిస్తున్నాను. కాబట్టి ఈ రోజున జరుగుతున్న ఒక చారిత్రాత్మక ఈ యువగలం సందేశంలో రాష్ట్ర ప్రజలు ఏం ఆశిస్తున్నారు, నాయకుడు ఎప్పుడు అదే చూడాలి సార్. నేను ఎంతసేపు మాట్లాడాను, ఎంత బాగా మాట్లాడాను, ఎంత ఉపన్యాసం చెప్పాను, ఎదుటి వాళ్ళని ఎంత భయపెట్టాను, ఎన్ని హెచ్చరికలు చేశాను అనేది కాదు, ఎంత ఒదిగున్నాను, ఎంత వినమ్రంగా ప్రజల్ని గౌరవించాను అనే పరిణతే నిత్య విద్యార్థిగా ఉండాలి. నాకు అన్నీ తెలుసు అనుకునేవాడు నా దృష్టిలో తల మీద మేకు కొట్టుకున్నట్టే లెక్క. నిత్యం నేర్చుకుంటాను అనేదే సైన్స్. మీకు మానవ జీవితంలో నిత్య నూతన పాఠాలు ఉంటాయి. సమాజం అలాగనే ఉంటుంది. కొత్త జీవితాలు, కొత్త అధ్యయనాలు, ఇవన్నీ కూడా నేర్చుకునే విధంగా సమాజం ఎదుగుతున్న కొద్దీ అలా ఒదిగి ఉండి పరిణతితో ఉంటే అది ముందుకు పోతుంది. కాబట్టి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా చాలా ఈ యువగలం మీద ఎలా ఆశలు పెట్టుకుని, రాష్ట్రంలో 2 ప్రధాన రాజకీయ పార్టీలు అనుసంధానం చేసినాయి. అధికార పార్టీ కూడా గడబిడ చెందుతున్న మాట యథార్థం. ఈ లోకేష్ గారి యొక్క పాదయాత్రని మీకు ఒక మాట చెప్తా. అసలు ఈ పాదయాత్రని ఒక్క మాటలో సమీక్షిస్తున్నా, 2004కు ముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ముఖ్యమంత్రిగా ఉండగా రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర చేస్తే, ఆ పాదయాత్రకు ప్రజాస్వామిక ముఖ్యమంత్రిగా ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా దానికి సంబంధించిన అన్ని జాగ్రత్తలు, భద్రతను చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర చేస్తే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కూడా అలాంటి భద్రతనే కల్పించింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో
షర్మిల గారు పాదయాత్ర చేసినా, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినా అలాంటి భద్రతనే కల్పించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా పరిపాలనలో లోకేష్ గారి పాదయాత్రను ఒకసారి పరిశీలించండి. ఆయన కుర్చీ లాక్కున్నారు, మైకు లాక్కున్నారు, వాహనాలు సీజ్ చేశారు. మొట్టమొదటి ఈ పాదయాత్ర విషాదంలో నుంచి మొదలైంది. ఆయన యొక్క కుటుంబంలో వ్యక్తి చనిపోవడం ద్వారా ఆ విషాదంలో నుంచి మొదలై ఆ విషాదం నుంచి తేరుకొని ఇబ్బందుల్లో జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే గర్ల కంటుడి గనక గొంతులో విషాన్ని దాచుకునే విధంగా ఈ పాదయాత్ర జరిగింది. తర్వాత ఈ పాదయాత్రను ఆటంకపరచడానికి ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశాడు. 53 రోజులు జైల్లో పెడితే పాదయాత్ర నిలుపుదల చేసుకోవాల్సి వచ్చింది. మనం ఒక మాట ఆలోచిద్దాం సేని గారు, తండ్రిని అరెస్ట్ చేస్తే అన్యాయంగా ఆ వయసులో ములాఖతులకు కూడా అనుమతించకపోతే, తల్లి రోడ్డు మీద, భార్య రోడ్డు మీద ఉంటే ఆ బిడ్డ యొక్క వేదన, ఒక రాజకీయ కుటుంబంలో పుట్టిన బిడ్డ యొక్క వేదనని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఢిల్లీ వెళ్ళి నేషనల్ మీడియాకి చెప్పి, లేదా అడ్వకేట్లను సంపాదించి అటు కోర్టు వ్యవహారాలు నడుపుకుంటూ, ఇటు తల్లికి, భార్యకి, కొడుక్కి ఓదారుస్తూ, రాష్ట్ర ప్రజలను మేల్కొలుపుతూ, అధైర్యం పడకుండా ధైర్యం చెబుతూ, నిజంగా ఇవన్నీ కూడా ఒక కత్తి మీద సాము లాంటి అలాంటి యొక్క పరిస్థితిని ఎదుర్కొంటూ మళ్ళీ తిరిగి యువగలాన్ని పునఃప్రారంభించి కొన్ని రోజులు తగ్గించుకున్న ఈ రోజున విజయనగరం జిల్లా వరకు తీసుకెళ్లి అంతిమంగా ముగింపు సభ వరకు వచ్చిండు. ఇది ఒక చరిత్ర అవుతుంది. తెలుగుదేశం పార్టీ యొక్క మైలురాళ్లలో మనం చాలా మైలురాళ్ళు చెప్తాం తెలుగుదేశంలో. ఎన్టీఆర్ యొక్క ఆవిర్భావం కానీ, ఆయన ముఖ్యమంత్రి పీఠం మీద కానీ, ఆగస్టు సంక్షోభం కానీ, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావటం కానీ, వారు తీసుకున్న నిర్ణయాలు కానీ, పెట్టిన ప్రణాళికలు కానీ, చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర కానీ, లేదా భువనేశ్వర్ మీటింగ్ని కానీ, లేదా ఇప్పుడు లోకేష్ గారి యొక్క పాదయాత్ర అంతిమంగా మీటింగ్, ఇన్నిన్ని ఘట్టాలను దాటుకుంటూ ముందుకెళ్తుంది. తప్పనిసరిగా ఇది విజయ ఫలాలకు వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాము. ఆ ఫలాలు కూడా మనకు కనిపిస్తుంది. అధికార పార్టీలో తెలుగుదేశం, అసలు జనరల్ గా తెలుగుదేశం పార్టీ జనసేన కలవకూడదనే ఏకైక లక్ష్యంతోనే అధికార పార్టీ ముఖ్యమంత్రి గారు పనిచేశారు. ఇప్పుడు పదే పదే పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్లిళ్ళు 6 పెళ్లిళ్ళు 3 పెళ్లిళ్ళు 6 పెళ్లిళ్ళు అని సభల్లో చెప్పడం కానీ, లేదా పెయిడ్ ఆర్టిస్ట్ అంటాం కానీ, వీళ్ళిద్దరూ తోడు దొంగలు అంటాం కానీ, వాళ్ళకు తోడు కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయని అంటాం కానీ, అర్థం ఏంటంటే బలానికి బలం చేకూరకూడదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి బలానికి ఎంతో కొంత పవన్ కళ్యాణ్ బలం కూడా చేకూరితే నాకు ఇబ్బంది అవుతుంది, లేదా ఆ సామాజిక ఓట్లు అటు చేరితే నాకు చాలా ప్రతిబంధకం అవుతుంది. దాంతో వాళ్ళు చేరగొట్టడం కోసం అన్ని ప్రయత్నాలు చేశాడు. ఆఖరికి జనసేనలో ఉన్న కొంతమంది వైసీపీ సపోర్టుదారులను కూడా చేరదీసి రెచ్చగొట్టే విధంగా చేశాడు. తర్వాత ఏమైందంటే మరి పవన్ కళ్యాణ్ గారిని పునరాలోచించుకున్నారో లేదంటే సమీక్షించుకున్నారో, మొత్తం 2 రాజకీయ పార్టీలు ఆ ములాఖత్కి వెళ్ళిన సందర్భంగా అడ్డగోలుగా ఏకవాక్యంగా మేమిద్దరం కలిసి పోరాటం చేస్తున్నామని స్పష్టంగా ప్రకటించినాయి. ఆ మేరకు పార్టీ శ్రేణులు కూడా సమాయత్తం చేసినాయి. ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో సభను పెడుతున్నారు. మేము కూడా ఏమంటామంటే ఈ రోజున మేము కోరుకున్నది కూడా కలిసి పోరాటాలు చేయాలంటున్నాం. ఈ పోరాటాల్లో కూడా పోరాడే శక్తుల్ని గౌరవించాలి అంటున్నాం. ఇప్పటి వరకు ఓ తెలుగుదేశం జనసేన పార్టీనే రాష్ట్రంలో పోరాడాల. 4 ఏళ్లుగా ఉద్యమాలు జరిగినాయి. రాజధాని అమరావతి ఉద్యమం జరిగింది, విశాఖ ఉక్కు కార్మికుల ఉద్యమం జరిగింది, రాష్ట్రంలో ఆయా సామాజిక వర్గాలు ఉద్యమాలు చేసినాయి. ముఖ్యంగా మేము పిడికిడ ఆత్మగౌరవం కోసం మాకు ఊపిరాడటం లేదని చెప్పేసి ఎస్సీల మీద, ఎస్టీల మీద, మైనార్టీల మీద జరిగిన దాడుల మీద ఉద్యమాలు చేశాం. తుదక ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం అని మా కుల సూత్రాన్ని పట్టుకొని పోరాటాలకు ఎన్నికలకు వెళ్లాల్సిన తరుణం ఆసన్నమైంది. మేము ఊపిరాడటం లేదని చూసిన మేము నినాదాలు చేస్తే ఆ దేవుని యొక్క ఆశీస్సులతో ఆఖరికి వైసీపీకి ఊపిరాడిన పరిస్థితి దాపురించింది. ఇప్పుడు విశాఖపట్నంలో జరుగుతున్న, విజయనగరంలో జరుగుతున్న ఈ చారిత్రాత్మక సభ ఒక కొత్త సందేశాన్ని ఇవ్వాలి. అది యుద్ధం చేద్దాం అని చెప్పటం కంటే యుద్ధం ఎలా చెయ్యాలో, యుద్ధంలో ఏం చెయ్యాలో కూడా ఆ వేదిక నుంచి ఒక కొత్త సందేశాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని చీల్చి చెండాడటం, నిప్పులు జరగటం, విమర్శలు చేయటం, ఆయన పరిపాలన లోపాలను ఎత్తి చూపటం, ఇదంతా 4 ఏళ్ళుగా మనం చేస్తున్నాం.
కానీ ప్రతిపక్ష పార్టీలుగా ఈ రాష్ట్రానికి వీళ్ళిచ్చే భరోసా ఏంటి, వీళ్ళిచ్చే అభయం ఏంటి, మాలాంటి ఉద్యమ శక్తులకి పోరాడే శక్తులకి ఇచ్చే హామీ ఏంటి అనేది కూడా ఈ వేదిక నుంచి సందేశాలు రావాల్సిన అవసరం ఉంది. అలా వస్తాయని కూడా భావిస్తున్నాం. ధన్యవాదాలు బాలకోటి గారు. చూద్దాం మీరు ఆశించినట్టే ఈరోజు ప్రతిపక్ష పార్టీలన్నీ కలిపి ఏకమైనట్టుగా ఈ ఈ సభ విజయవంతమయ్యేసి ప్రజలకు భరోసా ఇవ్వాలని ఆశిద్దామండి. ధన్యవాదాలు సార్.